ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. దేశంలో హిందువులు అంతా ఆనందంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు దీపావళి పండగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. వీధి వీధిన బాణాసంచా మోత, ప్రతి ఇంటి ఆవరణలో దీపాలు, విద్యుత్ అలంకరణలతో దేదీప్యమానంగా వెలుగుతుంటాయి. కానీ కొన్ని గ్రామాలలో మాత్రం దశాబ్దాల నుంచి పండుగకు దూరంగా ఉంటున్నాయి. వినటానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. దీపావళి రోజున ఆ ఊరంతా చీకట్లోనే మగ్గిపోతున్నాయి. దేశమంతా దీపావళి వేడుకలతో ముస్తాబవుతున్నప్పటికీ ఆ గ్రామాలలో మాత్రం దీపాల కాంతి ఉండదు. ఇంతకీ ఆ గ్రామాలు ఏవి, ఎక్కడ ఉన్నాయి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలము పున్ననాపాలెంలో వందల ఏళ్లుగా దీపావళి పండుగను జరుపుకోరు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 200 ఏళ్ల నుంచి ఈ గ్రామంలో ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఏ ఇంట్లోనూ దీపం వెలగదు, ఒక్క టపాసు కూడా పేలదు, పిండి వంటలు చేసుకోరు. పున్ననపాలెంలో దీపావళిని జరుపుకోకపోవడానికి బలమైన కారణమే ఉంది. 200 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన వల్ల ఆ గ్రామస్తులు దివ్వెల పండుగకు దూరమయ్యారు. పున్ననపాలెం గ్రామంలో 200 ఏళ్ల క్రితం దీపావళి నాగుల చవితి రోజున పాము కాటు వల్ల ఉయ్యాలలో ఓ చిన్నారి చనిపోయాడట. ఇదే సమయంలో 2 ఎద్దులు కూడా మరణించాయి. అప్పట్లో ఇది పెద్ద అపచారంగా, చెడు సంకేతానికి మూలమని కూడా భావించి గ్రామంలో నాగుల చవితి, దీపావళి పండుగలు జరుపుకోకూడదని గ్రామ పెద్దలు నిర్ణయించారు. పండుగ రోజు ఆ పున్నానపాలెం గ్రామం ప్రశాంతంగా, నిశ్శబ్ద వాతావరణంలో ఉంటుంది. తరాలు మారుతున్నా తమ పూర్వీకుల మాటను గౌరవిస్తూ ఈ వింత ఆచారాన్ని కొనసాగించడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. పంజాబ్లోని బఠిండా జిల్లాలలో ఉన్న కొన్ని గ్రామాలు కూడా దీపావళి పండుగ గత 5 దశాబ్దాలుగా జరుపుకోవడం లేదు. పూస్ మండి, భాగు, గులాబ్గఢ్ గ్రామాలలో దీపావళి అంటేనే ప్రజలకు ఈ పండగ జరుపుకునే ఛాన్స్ లేకుండా పోయింది. దీనికి కారణంగా ఈ గ్రామాల సమీపంలోనే ఆర్మీ కంటోన్మెంట్, ఆయిల్ డిపో ఉండడం. ఒకవేళ ఇక్కడ పటాసులు కాల్చడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆంక్షలు విధించారు. 1976లో బఠిండాలోని ఆర్మీ కంటోన్మెంట్ ఏర్పాటైంది. పూస్ మండి, భాగు, గులాబ్గఢ్, బుచో గ్రామాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రతి సంవత్సరం దీపావళి ముందు నుంచే జిల్లా పరిపాలన ఈ గ్రామాలలో లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రకటనలు చేస్తూ పటాకులు కాల్చరాదని హెచ్చరిస్తారు. ఎవరైనా నియమాలు ఉల్లంఘిస్తే పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు. ఇక పండుగ వేళ తమ పిల్లలు పటాకులు కాల్చాలని పట్టుబడితే తల్లిదండ్రులు వారిని బంధువుల గ్రామాలకు పంపిస్తారు. కొండంత పండుగ పటాకులు కాల్చడం నిషేధించడంతో బాధపడుతున్నారు. 5 దశాబ్దాలుగా వెలుగుల పండుగను చీకటిలోనే గడుపుతున్న ఈ గ్రామాలు ఇప్పుడు ప్రభుత్వ దృష్టిని కోరుకుంటున్నాయి.